జాబ్ పోయిన వాళ్ళు, జాబ్ చేసేవాళ్ళు బిజినెస్ పెట్టాలని అనుకుంటున్నారు. కానీ ఈ పాయింట్స్ అన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. నేను చెప్పాలనుకునేవన్నీ. జాబ్స్ సో మెనీ రీజన్స్ వల్ల పోతున్నాయి. ఏఐ రావడం వల్ల చాలా జాబ్స్ పోతున్నాయి. తర్వాత వరల్డ్ సిట్యుయేషన్‌ని బేస్ చేసుకొని జాబ్స్ పోతున్నాయి. సో, జాబ్స్ పోయిన వాళ్ళు లేదా జాబ్ చేసే వాళ్ళందరూ బిజినెస్ పెట్టాలి అని అనుకుంటున్నారు. మీరు బిజినెస్ పెట్టాలి అని తొందరపడి ఎవరినో నమ్మి, లేకపోతే ఫ్రెండ్ నమ్మో, నలుగురి మాటలు నమ్మో, లేకపోతే ఎక్కడన్నా చూసో ఆ బిజినెస్ పెట్టాలి అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బిజినెస్ ఎందుకు పెట్టాలి అనుకుంటున్నారు? జాబ్ పోయినందుకే బిజినెస్ పెట్టాలనుకుంటున్నారా? లేదా ఏదో ఒక బిజినెస్ పెట్టి డబ్బులు సంపాదించేద్దామని అనుకుంటున్నారా? ఆ విషయానికొస్తే మాత్రం మీరు బిజినెస్ పెట్టకపోవడమే చాలా మంచిది. రియల్ ఎస్టేట్ బాగున్నప్పుడే మీ బిజినెస్ బాగా ఉంటది. తొందరపడి బిజినెస్ పెడితే మాత్రం మీరు ఖచ్చితంగా లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీరు పెట్టబోయే బిజినెస్‌లో 200% మీకు నమ్మకం ఉంటేనే అన్ని పాయింట్స్ ఎస్, 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 ఎస్ అని ఒక 10 పాయింట్స్ అనేవి ఉన్నాయి. అవి నెక్స్ట్ రీల్‌లో కవర్ చేస్తాను. అన్ని ఎస్ అని వస్తేనే మీరు బిజినెస్ పెట్టాలి. అప్పటికి కూడా మీరు బాగా ఆలోచించి మీరుంటేనే బిజినెస్ రన్ అవుతది అనుకున్నప్పుడు, అంటే మీరు లేకపోతే బిజినెస్ రన్ అవ్వదు అని అనుకుంటే మాత్రం మీరు బిజినెస్ ఓపెన్ చేయకపోవడమే మంచిది. ఈ రోజుల్లో మీరు అసలు బిజినెస్ లేకే జాబ్స్ అన్నీ పోతుంటే మీరు బిజినెస్‌లోకి వచ్చి మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఒకసారి ఆలోచించండి. హ్యూజ్ కాంపిటీషన్ అయిపోయింది ఇప్పుడు. బిజినెస్ పెట్టి లాస్ అవుతే మీ వాల్యుబుల్ టైము ప్లస్ మనీ లాస్ అయిపోద్ది. మళ్ళీ జాబ్ వెతుక్కోవాలి అనంటే మళ్ళీ మీరు తక్కువ సాలరీకి చేయాల్సొస్తది. సో, ఒక్కసారి బిజినెస్ పెట్టాలి అనుకుంటే ఆలోచించి డెసిషన్ తీసుకోండి. నెక్స్ట్ రీల్‌లో కవర్ చేసే 10 పాయింట్స్ మీరు యెస్ అనొస్తే మాత్రం ఖచ్చితంగా బిజినెస్ స్టార్ట్ చేయండి.